హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీదుడ గ్రామంలోనికి వెళ్ళండి. ఇక్కడ కట్టెబడి ఉన్న గాడిద ఉంటుంది. దాన్ని విప్పుతున్నప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు, మీరు ఎందుకు విప్పుతున్నారు దీన్ని? నేను చెప్పండి, ప్రభువుకు కావలసి ఉన్నది. ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు. ప్రభువుకి కావలసి ఉన్నది, ప్రభుకి కావాలి. అంత పెద్ద ప్రభువు ఇట్టంటే గాడిదని చేసుకోగలటం చేయలేడా? గాడిదలేంటండి, సర్వ సృష్టిని మాటతో చేసిన ఆయన. ఈ రోజుల్లో మనం చూస్తున్న గమ్మత్తైన దేవుళ్ళు అయితే పుష్ అంటే వచ్చేస్తుందంటే ఏదో మంత్రాలు మాయలు కాదండి. సృష్టికర్త ఆయన, విమోచనకర్త, రక్షణకర్త. ఇంత గొప్ప సృష్టి చేసిన ఆయనకి ఆ పన్ను కట్టమంటే చేప పట్టుకోవయ్యా, దాని నోట్లో ఒక షెకేలు ఉంటుంది, కట్టవయ్యా అని చెప్పాల్సిన అవసరం ఏంటండి? పుష్ అంటే ఇవ్వచ్చు కదా. కావాలి ఆయనకి. మనందరినీ ఆయన చేసుకున్నాడు. ఈ సృష్టి అంతటా ఆయన చేసుకున్నాడు. సృష్టి అంతా దేవుని మాట వింటుంది. నాకు కావాలి, నాకు కావాలి. తాగుబోతులు నాకు కావాలి, తిరుగుబోతులు నాకు కావాలి, లోబడిన వాళ్ళని వారు నాకు కావాలి, నిష్ప్రయోజకులు నాకు కావాలి, కట్టబడి ఉన్నవాళ్ళు నాకు కావాలి అని ఆనాడు ఈనాడు మన ప్రభువు కోరుకునేది ఎవరినంటే, ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు, రోగుల కొరకు నేను వచ్చాను. నీతిమంతుల కోసం నేను రాలేదు, నశించుచున్న వారిని వెతికి పట్టుకోవడానికే వచ్చాను. అక్కడ గాడిదొద్ది పనికి రాకుండా నేను వాడుకుంటాను. దాన్ని తీసుకురా, చాలా ప్రాముఖ్యమైన పనికి నేను వాడుకోవాలి. దాన్ని విప్పి తీసుకురండి. ఎవరైనా అడిగితే అది ప్రభువుకి కావలసి ఉందని చెప్పండి. అది ప్రభు దగ్గరకు రావడానికి ముందు ఏం జరగాలి? విప్పబడాలి, దాన్ని విప్పాలి. పాప బంధకాలలో బంధించబడిన వారు విడిపించబడాలి. అందుకే దేవుని వాక్యం అండి, దేవుని వాక్యం మనల్ని విడిపిస్తుంది. దేవుని సేవకుడు పని ఏంటో తెలుసా? కట్టబడిన వారిని విడిపించటం. ప్రభు మాటను చెప్పి, ప్రభు మాట చెప్పి విడిపిస్తున్నారు. కత్తి తీసుకొని కాదు, వీళ్ళ బలంతో కాదు. ప్రభువు సందేశాన్ని అందించినప్పుడు కట్టబడిన వారు విడిపించబడతారు. పాపపు కట్లలో ఉన్నవారు. నీకు ఒక ఫ్రీడమ్ లేదు, ఒక విషయాన్ని నువ్వు మానలేకపోతున్నావు అంటే ఏంటన్నమాట అర్థం? యువర్ బౌండ్, దానికి బంధించబడ్డావు నువ్వు. ఎవరో ఒక ఆయన వచ్చి తాడుతోటి ఇలాగ ఒక్కసారేనండి, అప్పుడప్పుడేనని అంటాడు. అదేముందండి చిన్నదే అన్నాడంట. ఆయన చెప్పాడంటే, నువ్వు తప్పు చేసినప్పుడల్లా దారంతో నీ చేయి కట్టుకోయా, ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు కట్టుకో అంటే కట్టుకొని తెంపేసుకుంటాను అనుకున్నాడు. కట్టి 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 కొన్ని వందల సార్లు దారంతో కట్టేసినా కూడా ఏమవుద్ది చెప్పండి? ఆ దారం నువ్వు తెంపుకోగలవా? అలాగే సాతాను వేసే ఉచ్చులు చిన్నదే 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 అని చివరికి నువ్వు తెగట్టుకోలేని పరిస్థితుల్లో ఉండవు. అందుకే బంధించబడిన వారిని విడిపించడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. దాన్ని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి, ఎందుకంటే అది నాకు కావాలి, నాకు కావాలి. నాకు ఆ మాట చాలా నచ్చింది. ప్రభువుకు కావాలి. ప్రభువుకు కావాలనగానే ఇంటి యజమానులండి మారు మాట్లాడకుండా ఆ గాడిద యజమాని ఉంటాడు కదా, ఇచ్చేశాడు, వెళ్ళిపోమని తీసుకెళ్ళిపోయాడు. ఇంక వాళ్ళు ఏం మాట్లాడలేదు. ప్రభువుకి ఇస్తామంటే ఇంతకంటే భాగ్యం ఏముంది? ప్రభువుకు నా బిడ్డను ఇవ్వటం కంటే గొప్ప భాగ్యం ఏంటండి? నీ బిడ్డ ప్రభువు కావాలి అంటే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా అండి? చెప్పండి చెప్పండి అమ్మా, ఏమంటారు? నీ బిడ్డకు ప్రభువు కోరుకుంటున్నాడమ్మా అంటే ఏమంటారు చెప్పండి? మాకు అప్పులు ఉన్నాయండి. అప్పులు ఉండటానికి నువ్వు ప్రభువు కోరుకోవడానికి సంబంధం ఏంటి? మా అబ్బాయి కోసమే మేము అప్పు చేశామండి వాడిని చదివించడానికి. వెరీ గుడ్. మరి ఏం చేస్తున్నాడు?
అదేనండి సర్చింగు. దేనికి? అప్పు తీర్చడానికి, అప్పు కోసం సర్చింగు కొందరు, అప్పు తీర్చడానికి ఉద్యోగం కోసం సర్చింగు కొందరు. కాదండి, రాజాది రాజే నిన్ను పిలుస్తుంటే నీ అప్పులో, నీ జబ్బులో, నీ సమస్యలో, నీ పరిష్కారాలు అవన్నీ ఆయన చూసుకోడా? ఒకవేళ పూర్వకాలంలో అనేవారు దొరసానమ్మ గారు పెంచుకుంటారంట, మీ అబ్బాయిని ఇస్తారా అంటే, అమ్మో అయ్యో అంతకంటే భాగ్యమా, తీసుకుపోడ్డయ్యా అని ఇచ్చేసేవాళ్ళండి. అది తీసుకెళ్తాను మా ఊరు అంటే, మీరు టికెట్ కొనండి, మీరు వాళ్ళకి నెల నెల డబ్బులు పంపించండి అని అడుగుతారా? చెప్పండి. నాకు తెలుసండి, ఈ లోకంలో ప్రభువు చేతుల్లో ఉండటానికి మించిన భాగ్యం మరెక్కడా లేదండి. నీ ఉద్యోగంలో, నీ ఆఫీసులో, నీ అధికారుల్లో దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, ఎక్కడ నీ ఉన్నా నీలో ఉన్న ప్రయోజనకత్వం, నీలో ఉన్న ప్రత్యేకత, నీలో ఉన్న దీవెనలు ఎవరికి ఉపయోగకరంగా ఉండవేమో, కానీ నువ్వు ప్రభు చేతుల్లోనికి వస్తే నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. అసలు నీ స్థాయే పెరిగిపోతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటున్నా, నీ బిడ్డలను చూడయ్యా. నువ్వు చెప్పేది మాకు అర్థం కాకపోయినా నువ్వు చెప్పినట్టు చేసే మనసు మాకు దయచేయ్యా. నువ్వు మమ్మల్ని కోరుకుంటున్నప్పుడు మేము సాకులు చెప్పకుండా, ఎదిగో నీ దాసుడను, ప్రభు చిత్తము చెప్పను జరుగును గాక అనగలుగుటకు సహాయం చేయయ్యా. ఇదీన సంఘములో నుండి దైవజనుల్ని లేపయ్యా. మా యవ్వనస్తులను ఒకసారి చూడయ్యా. వారిని నీ దగ్గర నుంచి పొంది లోకానికి అప్పచెప్పుకోక, నీవిచ్చిన బహుమానాన్ని మా ఇష్టం వచ్చినట్టు వాడుకోక, నీకు సమర్పించుకోవటానికి సహాయం చేయి. ఈరోజు ఎవరితో నువ్వు మాట్లాడావో, ఎవరి హృదయాన్ని స్పందించావో, వారు ఈరోజే నీ చేతుల్లోనికి రావడానికి, నీ కౌగిల్లో చేరడానికి, నిన్ను మోసేవారిగా, నీ సువార్తను మోసేవారిగా, నీ సకల జనులకు సువార్తను అందించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమో. ఈ సమయంలో నీ అభిషేకం మా మీద ఉంచి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే